చివరి వరకు చూడండి. ఇందులో 40 అబ్రివియేషన్స్, 60 క్వెషన్స్ అనేవి ఉంటాయి. ఐసీటీ అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. రెండోది ఓఈఆర్ అంటే ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్స్. మూడోది ఎంఓఓసీ అంటే మ్యాసివ్ ఓపెన్ ఆన్‌లైన్ కోర్స్. నాలుగోది ఎల్ఎంఎస్ అంటే మనకి లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఐదోది సీఏఎల్ కంప్యూటర్ అసిస్టెడ్ లెర్నింగ్. ఆరోది సీఎంఎల్ అంటే మనకి కంప్యూటర్ మేనేజ్డ్ లెర్నింగ్. ఏడోది దీక్ష డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. ఎనిమిదోది స్వయం స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ యాస్పిరింగ్ మైండ్స్. తొమ్మిదోది ఎడ్యుషాట్ ఎడ్యుకేషనల్ శాటిలైట్. పదోది యూఆర్ఎల్ అంటే యూనిఫార్మ్ రిసోర్స్ లొకేటర్. 11 యూఎస్బీ అంటే యూనివర్సల్ సీరియల్ బస్. 12 సిపియు అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. 13 ఏఎల్యు అంటే అర్థమెటిక్ లాజిక్ యూనిట్. 14 ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. 15 రోమ్ అంటే రీడ్ ఓన్లీ మెమరీ. పీడిఎఫ్ అంటే పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్. 17 వైఫై అంటే వైర్లెస్ ఫిడెలిటీ. 18 ల్యాన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్. 19 వ్యాన్ అంటే వైడ్ ఏరియా నెట్వర్క్. 25 మ్యాన్ అంటే మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. 21 ప్యాన్ అంటే పర్సనల్ ఏరియా నెట్వర్క్. ఉదాహరణకు బ్లూటూత్. 22 హెచ్టిఎంఎల్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. 23 హెచ్టిటిపి హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్స్. హెచ్టిటిపిఎస్ అంటే హైపర్ టెక్స్ట్ ప్రోటోకాల్ సెక్యూర్ అన్నమాట. 24 ఐపీ అడ్రస్ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్. 25 జేపీఈజీ అంటే జాయింట్ ప్రోటోగ్రాఫిక్ ఎక్స్పర్ట్ గ్రూప్. 26 పిఎన్జీ అంటే పోర్టబుల్ నెట్వర్క్ గ్రాఫిక్. 27 ఎస్ఎస్డి అంటే సోషల్ స్టేట్ డ్రైవ్. 28 జియుఐ గ్రాఫిక్ యూజర్ ఇంటర్ఫేస్. 29 సిమ్ అంటే సబ్స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్. 35 జీపీఎస్ అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. వైరస్ అంటే విటల్ ఇన్ఫర్మేషన్ రిసోర్స్ అండర్ సీజ్. సీసీటీవీ అంటే క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్. ఎన్ఎంఈ ఐసీటీ అంటే నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషనల్ త్రూ ఐసీటీ. డైట్ అంటే డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ ట్రైనింగ్. 35 ఎస్సీఆర్టీ అంటే మనకి స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. ఐఎస్పీ అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. సిడి రోమ్ అంటే కంపాక్ట్ డిస్క్ రీడ్ ఓన్లీ మెమరీ. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎల్ఐఎఫ్ఐ అంటే లైట్ ఫిడెలిటీ. ఎస్ఎంటిపి అంటే సింపుల్ మెయిల్ త్రూ ప్రోటోకాల్. 41 కంప్యూటర్ యొక్క మెదడు అని బ్రెయిన్ ఆఫ్ కంప్యూటర్ అని దేన్ని అంటామంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటాం. కంప్యూటర్ మెమరీ యొక్క అతి చిన్న ప్రమాణం ఏదంటే మనకి బిట్. 8 బిట్లు ఈక్వల్ టు 1 బైట్ అనేది అవుతుంది. వాలటైల్ మెమరీకి ఉదాహరణ ఏదంటే ర్యామ్. నాన్ వాలటైల్ మెమరీకి ఉదాహరణ ఏదంటే రోమ్ మరియు హార్డ్ డిస్క్ అనేది. కంప్యూటర్ వేగాన్ని దేనిలో కొలుస్తామంటే గిగా హెర్ట్జ్ లేదా ఎంఐపిఎస్‌లో కొలుస్తాం. కంప్యూటర్ సాధనాలకు ఉదాహరణలు ఏవంటే కీబోర్డ్, మౌస్, స్కానరు, మైక్రోఫోన్, జాయ్‌స్టిక్. అవుట్‌పుట్ సాధనాలకు ఉదాహరణలు ఏవంటే మానిటరు, ప్రింటరు, ప్రొజెక్టరు, స్పీకరు. సిస్టమ్ సాఫ్ట్‌వేర్‌కు ప్రధాన ఉదాహరణ ఏదంటే ఆపరేటింగ్ సిస్టమ్. ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌కి ఉదాహరణ మనకి ఆండ్రాయిడ్, లినక్స్. ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్‌ను అనుసంధించే అతిపెద్ద నెట్వర్క్ ఏదంటే ఇంటర్నెట్. వ్యాన్ అంటే వైడ్ ఏరియా నెట్వర్క్. నెక్స్ట్ ఐపీవీ4 మరియు ఐపీవీ6 యొక్క అడ్రస్‌ల యొక్క పరిమాణం ఎంత అంటే మనకి ఐపీవీ4 అంటే 32 బైట్స్. ఐపీవీ6 అంటే 180 బైట్స్. కంప్యూటర్‌లోని అనధికార ప్రవేశాన్ని నిరోధించే సెక్యూరిటీ వ్యవస్థ ఏదంటే ఫైర్‌వాల్. కంప్యూటర్‌లో స్టార్ట్ అయ్యే ప్రక్రియను మనం ఏమంటాం అంటే బూటింగ్ అని అంటాం. ఎంఎస్ ఎక్సెల్‌లో రో మరియు కాలమ్‌లు కలిపే చతురస్రాకార భాగాన్ని ఏమంటామంటే సెల్ అని అంటాం. డబ్ల్యూడబ్ల్యూ అంటే వరల్డ్ వైడ్ వెబ్‌ను కనుగొన్నది ఎవరంటే టిమ్ బెర్నర్‌లీ. నిల్వ చేసిన సమాచారాన్ని మార్చడానికి వీల్లేని మెమరీ రోమ్. రీడ్ ఓన్లీ మెమరీ. డొమైన్ నేమ్ వ్యవస్థలో ఈడీ అనేది దేన్ని సూచిస్తుందంటే విద్యా సంస్థలు అంటే ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్‌ని సూచిస్తుంది.
సురక్షితమైన వెబ్‌సైట్‌ని సూచించే ప్రోటోకాల్ ఏదంటే హెచ్‌టిటిపిఎస్. డేటాను లాక్ చేసి పరిహారం డిమాండ్ చేసే హానికరమైన సాఫ్ట్‌వేర్ ఏదంటే మనకి ర్యాన్సమ్‌వేర్. కాంతి ఆధారిత వేగవంతమైన వైర్లెస్ సాంకేతిక వ్యవస్థ ఏదంటే ఎల్ఐఎఫ్ఐ అంటే లైట్ ఫిడెలిటీ. డేటాను సురక్షితంగా కోడింగ్ రూపంలో మార్చడాన్ని ఏమంటామంటే ఎన్‌స్క్రిప్షన్ అంటాం. కీబోర్డ్‌లో ఎఫ్1 నుండి ఎఫ్12 వరకు ఉండే కీలను ఏమంటామంటే ఫంక్షన్స్ కీస్ అంటాం. ప్రింట్ తీయడానికి ఉపయోగించే షార్ట్‌కట్ ఏదంటే కంట్రోల్ ప్లస్ పి. ప్రింట్ తీయడానికి ఉపయోగించే షార్ట్‌కట్ ఏదంటే మనకి కంట్రోల్+పి. డాక్యుమెంట్‌లో పదాన్ని వెతకడానికి వాడే షార్ట్‌కట్ ఏదంటే కంట్రోల్+ఎఫ్. డొమైన్ నేమ్‌లో మనకి ఓఆర్‌జి అనేది దేన్ని సూచిస్తుందంటే స్వచ్ఛంద లేదా ప్రభుత్వేతర సంస్థ అంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ సూచిస్తుంది. 66ది జాతీయ ఐసీటీ పాఠశాల విద్యా విధానాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారంటే మనకి 2012లో రూపొందించారు. భారతదేశం మొదటి విద్యా ఉపగ్రహం ఎడ్యుసాట్‌ని ఎప్పుడు ప్రారంభించారంటే 2004లో సెప్టెంబర్ 20 24/7 ఉచిత విద్యా ప్రసారాలను డీటీహెచ్ ఛానెళ్ల సమూహం ఏదంటే స్వయం ప్రభ. క్యూఆర్ కోడ్ పాఠ్యపుస్తకాలు మరియు ఈ కంటెంట్‌ని అందించే జాతీయ పోర్టల్ ఏదంటే మనకి దీక్ష. ఉన్నత విద్యార్థుల కోసం ఈ కంటెంట్‌ను అందించే పోర్టల్ ఏదంటే ఈ పీజీ పాఠశాల. ఉచిత బోధనా సామాగ్రి చట్టబద్ధంగా వినియోగించుకోవడానికి ఇచ్చే లైసెన్స్ ఏదంటే క్రియేటివ్ కామన్స్. ఆన్‌లైన్ తరగతి గది నిర్వహణ సాధనాలనేవి ఏవవుతాయంటే గూగుల్ క్లాస్ రూమ్, మాడ్యూల్, క్యాన్వాస్. ఆన్‌లైన్ క్విజ్‌లు మరియు అసెస్‌మెంట్ సాధనాలేవంటే కూట్, క్విజ్, గూగుల్ ఫార్మ్ అనేది. ఇంటర్నెట్‌లో మోసపూరితంగా వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడాన్ని మనం ఏమంటామంటే ఫిషింగ్ అని అంటాం. సోషల్ మీడియా లేదా ఇంటర్నెట్ ద్వారా ఇతరులను వేధించడాన్ని మనం ఏమంటామంటే సైబర్ బుల్లీయింగ్ అంటాం. ఈ బుక్స్‌ని ఉచితంగా అందించడానికి ఎన్‌సీఈఆర్‌టీ నిర్వహిస్తున్న పోర్టల్ ఈ పాఠశాల. పాఠశాలలో ఐసీటీ ల్యాబ్‌ల ఏర్పాటు కోసం ప్రారంభించిన పథకం ఏదంటే ఐసీటీ అట్ ది రేట్ ఆఫ్ స్కూల్ స్కీమ్ 2004. తరగతి గదిలో ప్రొజెక్టర్‌తో వాడే స్మార్ట్ సాధనం ఏదంటే ఇంటరాక్టివ్ వైట్ బోర్డ్. స్వయం అభ్యసనాన్ని మరియు వైయక్తిక భేదాలకు తోడ్పడే పద్ధతి ఏదంటే కంప్యూటర్ అసిస్టెడ్ లెర్నింగ్. ఉచిత మాసివ్ అంటే డిగ్రీ సర్టిఫికేట్‌ల కోర్సులు అందించే ప్లాట్‌ఫార్మ్ ఏదంటే స్వయం. మైండ్ మ్యాపింగ్ కోసం ఉపాధ్యాయుడు ఉపయోగించే టూల్స్ ఏవంటే చాంప్ టూల్, ఎక్స్ మైండ్ అనేవి. ప్రత్యక్ష బోధన, ఆన్‌లైన్ బోధన కలయికని ఏమంటామంటే బ్లెండెడ్ లెర్నింగ్ అంటాం. విద్యార్థుల యొక్క ప్రగతిని డిజిటల్‌గా భద్రపరిచే సాధనం ఈ పోర్ట్‌ఫోలియో. స్వయం ప్లాట్‌ఫామ్‌లో ఏ ఏ తరగతుల కోర్సులని ఉంటాయి. 9వ తరగతి నుండి పీజీ వరకు ఉంటాయి. నెక్స్ట్ పాఠశాల ఐసీటీ మౌలిక వసతుల సర్వేని నిర్వహించే వ్యవస్థ అదేంటి యూడైస్. ప్రొజెక్టర్ అవసరం లేకుండా వాడే ఆధునిక డిజిటల్ బోర్డ్ ఏదంటే ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్, ఐఎఫ్‌పి ప్యానెల్. ఇంటర్నెట్ ఆధారిత పరిశోధనాత్మక అభ్యసన పద్ధతిని ఏమంటామంటే వెబ్ క్విస్ట్ అంటాం. ఉపాధ్యాయుల యొక్క ఆన్‌లైన్ శిక్షణ కార్యక్రమం ఏదంటే నిశిత. సకాలంలో ఆన్‌లైన్ ఫీడ్‌బ్యాక్ ఇచ్చే సాధనం ఏదంటే క్లిక్కర్స్, ఆన్‌లైన్ క్విజెస్. ఫ్లిప్డ్ క్లాస్ రూమ్ అంటే ఏమవుతుందంటే ఇంట్లో డిజిటల్ పాఠాలను చూసి క్లాసులో ప్రాక్టీసు, చర్చలను చేయడం. డిజిటల్ వ్యత్యాసాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పథకం ఏదంటే డిజిటల్ ఇండియా. డిజిటల్ పోర్ట్‌ఫోలియో భద్రపరిచే ఆన్‌లైన్ టూల్ ఏదని మనకి వీసా ఆర్ ప్యాడ్లెట్. ప్రత్యక్షంగా ముఖాముఖిగా మాట్లాడుకునే సాంకేతికత ఏదైనా వీడియో కాన్ఫరెన్స్, జూము, గూగుల్ మీట్. ఆడియో పాడ్‌కాస్ట్‌ల కోసం ఎన్‌సీఈఆర్‌టీ రూపొందించిన పథకం ఏదంటే పీఎం ఈ విద్య, ఈ పాఠశాల ఆడియో అనేది. పీఎం ప్రభ ప్రసారాల యొక్క ఉపగ్రహ ప్రసార కేంద్రం ఏదంటే మనకి బీఐఎస్ఏజీఎన్ అంటే మనకి భాస్కరాచార్య నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియో ఇన్ఫర్మేటిక్స్ అన్నమాట. బోధనలోని గేమ్‌లు, రివార్డ్‌లు ఉపయోగించడాన్ని మనం ఏమంటామంటే గేమిఫికేషన్ ఇన్ ఎడ్యుకేషన్. ఈమెయిల్స్‌ని పంపడానికి వాడే ప్రోటోకాల్ ఏదంటే ఎస్ఎంటీపీ అనేది. సింపుల్ మెయిల్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్. సైబర్ అపరాధాలను శిక్షించే భారతీయ శిక్షణ చట్టం ఐటీ యాక్ట్ 2000. సైబర్ క్రైమ్ ఫిర్యాదుల కోసం జాతీయ పోర్టల్ ఏదంటే సైబర్ క్రైమ్ జిఓ.ఇన్. నెక్స్ట్ డిజిటల్ పాఠ్య ప్రణాళికని ఏమంటామంటే ఈ లెసన్ ప్లాన్ అని అంటాం. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.